వ్యూవర్స్ మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు పద్య భాగం చూస్తూ ఉన్నాము. విద్యా వైశిష్టము అనేటువంటి పాఠము ఏనుగు లక్ష్మణ కవి గారు రచించింది. గుర్రం జాషువా గారు, కరుణశ్రీ గారు, వీరు ముగ్గురు రచించినటువంటి పద్యాలను మనం చూడబోతున్నాము. ఇక్కడ ముగ్గురు కవులను గురించి చెప్పడం జరిగింది. గుర్రం జాషువా 20వ శతాబ్దము, గుర్రం జాషువా 20వ శతాబ్దము, ఈ కాలం వచ్చేసి 20వ శతాబ్దము. ఇతర రచనలు వచ్చేసి ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, గబ్బిలము, తర్వాత వచ్చేసి బిరుదులు వచ్చేసి ఈయనకి కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, పద్మభూషణ్ అనేటువంటి బిరుదులు కలవు. తర్వాత వచ్చేసి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కరుణశ్రీ అని అంటారు. ఈయనకి వచ్చేసి కాలము 20వ శతాబ్దము. పుష్ప విలాపము, కుంతి కుమారి, సంధ్యశ్రీ అనేటువంటి కావ్యాలను రచించడం జరిగింది. తర్వాత ఏనుగు లక్ష్మణ కవి గారు 18వ శతాబ్దం నాటి వారు రామేశ్వర మహత్యము, గంగా మహత్యము, రామవిలాసము అనేటువంటి గ్రంథాలను రచించారు. ఈ యొక్క పద్యముల్లో వచ్చేసి మనకి ఏం తెలుపుతూ ఉన్నారంటే విద్యకు అంతం అనేటువంటిది లేదు. మనిషి పుట్టుక నుండి మరణించే వరకు నిరంతరము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ప్రతి ఒక్కడు వచ్చేసి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. విద్య మనిషి ఉన్నతిని దోహదపడుతుందన్నమాట. మనం అందరము అభివృద్ధికి దోహదపడుతుంది. విద్య అపారమైనటువంటి సంపదతో పోల్చదగింది. కాబట్టి ఇతరులకు నేర్పించిన తరగనటువంటి సంపద విద్య. ఇతరులకు చెప్తూనే ఉండొచ్చు అనమాట. విద్యను ఇతరుల దగ్గర నుండి దోచుకోలేము, నాశనం చేయలేము, నశింప చేయలేనటువంటిది నిజమైనటువంటి ధనము విద్య. ఈ విద్యను నేర్చుకున్న వారు ఎప్పటికైనా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అనేటువంటిది ఈ యొక్క పాఠం గురించి మనం తెలుసుకోబోతున్నాము. అంటే విద్య యొక్క ప్రాముఖ్యత గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గరుడు విదేశ బంధుడన్ విద్య వైశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలిన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. ఇక్కడ మనకు చెప్తూ ఉన్నటువంటి పద్యములు ఏంటంటే రహస్యంగా దాచుకున్నటువంటి ధనం వచ్చేసి విద్య అని చెప్పొచ్చు అనమాట. మనం రహస్యంగా మన యొక్క మేధస్సులో దాచుకున్నటువంటిది. మానవులకు అందము విద్య, అది కీర్తిని సుఖాన్ని ఇస్తుంది. విద్యయే గురువు, విదేశాలలో బంధువు, దైవము. ఈ భూమిలో విద్యకు సాటి అయినటువంటి ధనం అనేటువంటి మరొకటి లేనే లేదనమాట. పాలకులచే పూజింపబడేటువంటి విద్య, విద్య రాని వాడు మరణించిన వాడితో సమానము. కాబట్టి విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. రాజు మరణించే నొక తార రాలిపోయే, కవియు మరణించే నొక తార గగనమెక్కే, రాజు జీవించే జాతి విగ్రహములందు సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. ఈయన గుర్రం జాషువా గారు రచించారు. ఇక్కడ మనకు రాజు గాని మరణిస్తే ఒక తార అనేటువంటిది రాలిపోతుంది. అదే కవి గాని మరణిస్తే ఒక తార అనేటువంటిది ఆకాశానికి చేరుతుంది. రాజు చనిపోయాక రాతి విగ్రహంలో జీవించి ఉంటాడు అనమాట. రాతి విగ్రహంలోనే ఉంటాడు ఆయన. రాతి విగ్రహాలని ఒక్కొక్క ప్రాంతంలో నిలుపుతారనమాట. అదేవిధంగా ఒక మంచి కవి గాని మరణించారనుకుందాము. మరణించిన తర్వాత ఆయన ప్రజల యొక్క నాలుకల్లో ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. అంటే ఎప్పుడు మనము చదువుతూనే ఉంటాము అనేటువంటిది దీని అర్థము. ప్రభువు పూజలందు పట్టణంబునంద రాజు పూజలందు రాజ్యమందు చదువుకొన్న వాణి జగమెల్ల పూజించు లలిత సుగుణ జాల తెలుగు బాల కర్ణశ్రీ గారు రచించారు. రాజు తన పట్టణంలో మాత్రమే పూజలు అందుకుంటాడు. రాజు వచ్చేసి తన పట్టణంలో మాత్రమే పూజల్ని అందుకుంటాడు. అంటే పొగుడుతలు అవన్నీ. కానీ చదువుకున్నవాడు ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి చేత పూజలను అందుకుంటాడు అనమాట. అది కవికి రాజుకి ఉన్నటువంటి తేడా. పూజలు అందుకుంటాడు, గౌరవింపబడతాడు చదువుకున్నటువంటి వాడు. అక్కడ పువ్వుల గుర్తు ఉన్నటువంటి పద్యాలని కంఠస్థం చేయవలసి ఉంది. అర్థాలు వచ్చేసి విత్తము ధనము, గురుండు గురువు, విశిష్ట గొప్ప, నృపాలుడు రాజు, గగనము ఆకాశము, సుకవి మంచి కవి, సుగుణము మంచి గుణము, యశస్సు కీర్తి, బంధుడున్ బంధువు, ఇలా భూమి, తార నక్షత్రము, విగ్రహము బొమ్మ, జగం ప్రపంచము, పూజించు గౌరవి.